సార్ మరి ఏదైతే ఇంకోటేంటంటే సోలార్ ఎనర్జీ గురించి నేను మాట్లాడడం జరిగింది. ప్రతి ఇంటి పైన ఏదైతే సోలార్ ఎనర్జీ పెట్టాలని 200 యూనిట్స్ దాకా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఫ్రీ అని ఏదైతే రూఫ్ టాప్ పైన ఏదైతే సోలార్ ఎనర్జీస్ ఉందో, సూర్యఘర్ అని ఏదైతే ఒక నినాదం ఉందో నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఏదైతే 200 యూనిట్స్ వరకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఫ్రీ, ఏదైతే ఎక్సెస్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మేమే రివర్స్గా కొంటాము. ఎంత ఎక్సెస్ ఎనర్జీ అని అంత మేము రివర్స్గా కొంటాం. ఇంకోటి సబ్సిడైజ్ రేట్స్ అనేది మీకు సబ్సిడీ అంటే మీకు ఇస్తాము. చంద్రబాబు గారు 2-3 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం మేమే ఇస్తాము, లేకపోతే ఇంత యూనిట్స్ దాకా మాకు రిటర్న్ పే చేయండి, లేకపోతే 50-50 అన్న ఇంకా 2-3 ఆప్షన్స్ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఉగాది కల్లా సోలార్ ఏదైతే ప్లాంట్స్ ఉన్నాయో, ఈ సోలార్ ప్లాంట్స్ ఉన్నాయో అది ప్రతి ఒక్కరి ఇంటి పైన పెట్టాలని నా ధ్యేయం, దానిపై మీదే నేను వర్క్ చేస్తున్నాను అంటగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రేపు బడ్జెట్ పెడతారు సార్. February 1 కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడుతుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా బడ్జెట్ పెడుతుంది. మీ ఇద్దరు ఈ సోలార్ ఎనర్జీకి ఎంతెంత ఎలకేషన్స్ చేసి సామాన్య మానవుడికి ఈ విధంగా ఇస్తున్నాం, మా దగ్గర నుంచి సబ్సిడీ ఇంత ఇస్తున్నాం అన్నది బడ్జెట్ ఫిగర్ ఉంటే అవన్నీ కన్విన్సింగ్ ఉంటే చాలా బాగుంటాయి. అర్థమైందా? అప్పటిదాకా ఓపిక పట్టండి. అంటే బడ్జెట్ ప్రిపేర్ చేయడానికి మొత్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు అనుకోండి. నాకే అభ్యంతరం లేదు. బడ్జెట్ ఎలకేషన్స్లో సోలార్ పవర్కి ప్రభుత్వం ప్రజలకి ఈ విధంగా సదుపాయం చేయడానికి ఎంత సబ్సిడీ రేట్లో ఎంత లార్జ్ అమౌంట్ ఎలకేట్ చేసింది. ఇది 5 years ప్లాన్లో. నెక్స్ట్ ఉగాదికి మీరు చెప్పారు కదా, నెక్స్ట్ ఉగాదికి ఈ విధంగా మేము ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. అప్రిషియేట్ దట్. బట్ అది లేకుండా మాత్రం ఇవాళ ఒక ప్రవచనం టైప్లో చెప్తే మాత్రం వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా ఇప్పుడు నా జేబులోంచి డబ్బులు తీసి నేను సోలార్ పెట్టుకోవడానికి నా స్థాయి ఏంటో నాకు తెలుసు. అదే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క స్థాయి. సో వాళ్ళ యొక్క స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఏం చేయాలో తెలుసు. ఎవరికి తెలియదు సోలార్ పవర్తో ఎంత ఈల్డ్ ఉంది, ఇది లేదన్నది. ఎంతమంది చేస్తున్నారు? 1:10 స్కేల్లో ఒక 2 చేస్తున్నట్టుకున్నారు. మిగిలిన 7-8 మందికి ఎక్కడి నుంచి వస్తాయి? ఆర్థిక వెసులుబాటు ఏది? ఓకే, సబ్సిడీ రేట్లో ఉంటుంది. 10 రూపాయలు వస్తే 5 రూపాయలు దొరికింది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 5 రూపాయలు కూడా ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది దగ్గర కావాలంటే 5 రూపాయలు కూడా నేనే ఇస్తాను అంటున్నారు ఆయన. ఇవ్వండి సార్, అది బడ్జెట్ ఎలకేషన్ చేయమనండి. మీరు బడ్జెట్ ఎలకేషన్స్లో ఫ్రీగా సోలార్ ప్యానల్స్ ప్రతి ఇంటికి ఇస్తున్నాం. దాని మీద వచ్చే ఈల్డ్ మేము విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మాకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈ విధంగా వస్తుంది అని అన్నట్టుగా. అది మంచి ఆప్షనే తెలుసా. ఒకవేళ అది సోలార్ పవర్ ప్లాంట్ పెడితే దాని మీద జనరేట్ అయ్యే ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది నియరెస్ట్ సబ్స్టేషన్కి వెళ్తుంది. వీడి వాడిది 200 యూనిట్ల లోపల అయితే ఫ్రీ అయితే ఉదాహరణకి 300 యూనిట్లు జనరేట్ చేసాడు అనుకోండి. ఆ 100 యూనిట్లు ఒక 5 yearsకో 10 yearsకో ప్రభుత్వానికి వాడు అప్పు తీర్చడానికి మేము వెసులుబాటు క్రియేట్ చేస్తున్నాం. ఇట్స్ అ గుడ్ ఆప్షన్, ఎక్స్ప్లోర్డ్. బట్ ఆప్షన్ ఇవ్వకుండా ఏం చేస్తారన్నది చెప్పకుండా ఇవాళ ఏదో మంచిగా పండగ హెచ్చుకొంగోబులు చెప్పినట్టు చెప్పేసి వెళ్ళిపోతే రేపు నుంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదంట అది వినడానికి బాగుంది. ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా చాలా బాగుంది. కానీ దీని అన్నిటికీ ముందుకు స్టేట్ గవర్నమెంట్ అయినా కొంత అయిందే. ఎవడు ఉదారేవాడు కదా మీకు నాకు. అవును, సోలార్ ప్యానల్స్ తయారు చేసి కూడా తీసుకొచ్చి మా ఇంటి మీద పెట్టాలన్నా, మీ ఇంటి మీద పెట్టాలన్నా, రాష్ట్ర ప్రజలు అందరి ఇంటి మీద పెట్టాలన్నా ప్రభుత్వంకి వాడికి ఒక ఒప్పందం ఉండాలి కదా. అవును, అదేది అదే మాట్లాడుతున్నారు. మాట్లాడి చెప్పమానండి. బాగుంటుంది సార్, ఇగో సార్ ఒప్పందం ప్రకారం ఇన్ని ప్యానల్స్ వస్తున్నాయి, ఇంతమంది ఇంటికి వస్తున్నాయి, ఇది లెక్క. మేము పైలట్ ప్రాజెక్ట్ కింద ముందు ఈ 1000 ఇళ్ళకి చేస్తున్నాం. దీనివల్ల 1 monthలో మాకు రిటర్న్ తెలుస్తుంది. ఇది సక్సెస్ఫుల్ మాడ్యూల్లో 5 కోట్ల ప్రజలకి ఇలా చేయబోతున్నాం వింటాం. అవేవి కాకుండా ప్యానల్ పెట్టేస్తాను నెక్స్ట్ ఉగాది కంటే డబ్బులు ఆల్రెడీ డబ్బులు లేవని లబోదివ్వమంటున్నారు. అంటే రేపు ఉగాది కదా, వచ్చే ఉగాది. అదే నేను చెప్తుంది కూడా వచ్చే ఉగాదికే. ఇవాళ డబ్బులు లేవని గొల్లిగొల్లేటేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇంత గ్రాంట్ ఇస్తానంటే చెప్పమన్నా. ఈ లోపల సంపద సృష్టిస్తే ఎలా? తమాషాగా ఉందా లేకపోతే ఆటలుగా ఉందా? యాడ్ నుంచి సృష్టిస్తారు సార్. చెప్తున్నారు కదా సార్. కాదండి, ఎలా? ఒక ప్రతిదానికి ఇప్పుడు మీరేంటి నేనైనా ఇంట్లో కూర్చొని కాలు చెప్పుకొని కూర్చుని నేను నెక్స్ట్ మంత్ 50,000 సంపాదిస్తానంటే ఫస్ట్ ఈ నెలలు కింద మీద పడి తిప్పలు పడితే 50,000 సంపాదిస్తారు మీరు. అవును. కానీ ఇంట్లో కాలు చెప్పుకు కూర్చుంటే ఎక్కడి నుంచి వస్తుంది? రావు. ఫస్ట్ మీకు ఉపాధి ఉండాలి. ఈ ఉపాధికి న్యాయం చేయాలి, అప్పుడే 50,000 వస్తాయి. ఏది లేకుండా ఇంట్లో కూర్చొని సంపద సృష్టిస్తామని రజనీకాంత్ బాబా డైలాగ్ చెప్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.